అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక రాయచోటిలో గ్యాస్ పేలుడు ఘటనలో తల్లి బిడ్డల మృతి, స్కూల్ టీచర్ హత్య వంటి కేసులను పోలీసులు పక్కన పెట్టారని అన్నారు. నాడు వైసీపీ హయాంలో జిల్లా కేంద్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను ఆగిపోయారన్నారు. ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఇంతవరకు గతంలో 100 కోట్లతో పైగా కలెక్టరేట్ అని శాంక్షన్ చేయించడం, 190 కోట్లు ఫైనాన్స్ లో ఉంది. పీజీ సెంటర్ యొక్క సంబంధానికి 60 ఎకరాలు కూడా కేటాయించబడ్డది. వాటి ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ రాయచోటిని తీసుకెళ్లాలా అంటే అది ఒక బాధ్యత. దానిపై నిర్లక్ష్యం వహించకండి. ఈరోజు అమరావతిలో 70,000 కోట్లు 60,000 కోట్లు టెండర్లు పిలిచామంటున్నారు. ఏమయ్యా ఒక ప్రాంతానికి చేస్తున్నావు అంటే బనకచెర్ల క్రాస్ ఇంకోటి అని చెప్పి మభ్యపెడుతున్నారు. దానికంటే ముందుగా అత్యంత అందరికీ యూజ్ అయ్యేటువంటిది, ఈ ప్రాంత వాసులకు కూడా ఎంతో ఉపయోగపడేది, అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ జరగాలి. గతంలో ఒక రింగ్ రోడ్ వేస్తే 17 కిలోమీటర్లు 64 కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తే 15,000 కోట్ల వ్యాపారం.